ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్ద ఒరిగింది ఏం లేదు. జనాలు మాత్రం కష్టపడి పని చేస్తేనే వాళ్ళకి 4 ముద్దలు లోపలికి పోతాయి. ఈడ ఓట్లేసి గెలిపించిన జనాల వల్ల గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు మాత్రం అవే దీన బతుకులు. ప్రజల వల్ల నాయకులు గొప్పవారు అవుతున్నారు, కానీ నాయకుల వల్ల ప్రజలకు ఏం జరుగుతుంది అనేది పాయింట్. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, ఎలక్షన్లు ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి అనగా కార్పొరేటర్ నుంచి సీఎం వరకు ఆ బస్తీకి వచ్చి ఆ బస్సులో మీటింగ్లు జరుపుతారు. లేదా ఒక గ్రౌండ్ తీసుకొని అందరూ వస్తారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తారు. ఒక 100 కార్లైనా ఆ మీటింగ్కి అటెండ్ అవుతాయి. అదే ఒక్కసారి గెలిచిన తర్వాత మీ బస్సులకి కార్పొరేటర్ ఎన్నిసార్లు వచ్చిండు, ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చిండు వస్తున్నారా? ఎలక్షన్ల టైంలో అమాయకంగా దండం పెట్టి అడిగిన ఆ మనిషి ఎలక్షన్ల తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ కనబడుతున్నా మీకు? ముందున్న ఎలక్షన్ల కోసం ఇప్పుడు ఎంత తిరుగుతున్నావో, గెలిచిన తర్వాత కనీసం 6 నెలలకు ఒకసారైనా కనబడు. ఇప్పుడు కనిపించిన ఎమ్మెల్యే సాబ్ మళ్ళీ ఎలక్షన్ల టైంలో కనిపిస్తారు. నేను అందరు లీడర్ల కోసం అంటలే, కొంతమంది లీడర్లు మాత్రం మళ్ళీ ఎలక్షన్ల టైంలోనే కనిపిస్తారు. అది మీకు కూడా తెలుసు. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి వెళ్ళండి. దాని ద్వారా తెలుస్తుంది ప్రజలు ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు అనే విషయం. ప్రజలు వేసే ఓట్ల వల్ల కోట్లు సంపాదిస్తున్న నాయకుల తప్పు లేనప్పుడు ఓటుకి కోటి తీసుకున్న ప్రజలది కూడా ఏ మాత్రం తప్పు లేదని నేను అంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు, మామ దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు.